నమస్తే, వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్. నేను సురేష్. గన్నవరం అంటే వంశీ, వంశీ అంటే గన్నవరం. 2024 ఎన్నికల ముందు వరకు ఇదే పరిస్థితి. ఎన్నికల్లో ఓడిపోయిన దగ్గర నుంచి నియోజకవర్గ వాసులకు ఆయన దర్శనమే కరువైంది. అజ్ఞాతవాసి అయిపోయారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆయనపై పలు కేసులు నమోదయ్యాయి. దాంతో కేసులు, కోర్టులు, జైలు ఇదే ఆయన ప్రపంచమైంది. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో మొన్నటి వరకు జైల్లో ఉండి బెయిల్పై వచ్చినటువంటి వంశీపై తాజాగా మరో కేసు నమోదైంది. మాచవరం పోలీస్ స్టేషన్లో నమోదైన దాడి కేసులో హైకోర్టు కూడా బెయిల్కు నిరాకరించడంతో అప్పటి నుంచి వంశీ పరారీలో ఉన్నారు. అజ్ఞాతంలోకి వెళ్లిన వంశీని పట్టుకోవడం పోలీసులకు సవాల్గా మారింది. ఎంసోపై ముందుగా డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ గారు, నమస్తే అండి. కాంగ్రెస్ అధికార ప్రతినిధి స్టేట్ మైనారిటీ అబ్జర్వర్ షేక్ బాజీ గారు, నమస్తే. జనసేన పార్టీ ఉమ్మడి కృష్ణా జిల్లా వైస్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి మాతి వెంకటేశ్వర గారు, సీనియర్ అడ్వకేట్ జాయిన్ అయ్యారు, నమస్తే సార్. సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ ఉపాల్ లక్ష్మణ్ గారు, నమస్తే సార్, వెల్కమ్. సార్ బాజీ గారు, ఈ ఏదైతే ఇప్పుడు కొత్త ఫ్రెష్ కేసు 2024 జూన్ 7వ తారీఖున సునీల్ అన్న వ్యక్తిపై హత్యాయత్నం చేశారు, దాన్ని కుట్ర పన్నింది, ప్రేరేపించింది వల్లభనేని వంశీ అని చెప్పేసి దానిలో పాల్గొన్న వాళ్ళందరినీ నిందితులుగా పేర్కొనడం జరిగిందట. వారిలో కొంతమంది లొంగిపోయారు కూడా. మరి లాస్ట్ ఇయర్ జరిగింది, ఇప్పుడు కొత్తగా ఈ మధ్య కాలంలో కేసు నమోదు అవటాన్ని ఎలా చూడాలి? వైసీపీ కానీ లేదంటే వారి నాయకులు కానీ చెప్పేటట్లుగా ఇది రెడ్ బుక్ ఎఫెక్ట్ అని అంటారా, లేదా అక్రమ కేసులుగా అనుకోవాలా? మరి ఆయన ఆల్రెడీ చాలా కేసుల్లో పీటీ వారెంట్లు సార్ ఇప్పుడు చెప్పినట్లు కొన్ని నెలల పాటే జైల్లో ఉండి విడుదలయ్యారు. అమ్మయ్య అని చెప్పేసి అనుకుంటున్న తరుణంలో మళ్ళీ దోడు చుట్టుకుంది. అంటే ఒక్కొక్కటి బయటికి తీస్తున్నారా? అంటే అక్రమంగా కేసు అంటే కేసు జరిగే ఉంటుంది, కానీ ఇంత లేట్గా బయటికి తీయటాన్ని ఎలా చూడాలి బాజీ గారు? మీకు అట్లాగే మన ప్యానల్ ఉన్న పెద్దలకి, మన వీక్షకులందరికీ కూడా శుభ సాయంకాలం అండి. వల్లభనేని వంశీ గారి మీద మొత్తం 11 కేసులు ఇప్పటి వరకు నమోదై ఉన్నాయి. ఆ 11 కేసుల్లో కొన్ని అక్రమ మైనింగ్ కేసులు, ఎస్సీ ఎస్టీ అట్రాక్షన్ కేసులు, ఏదైతే సత్యవర్ధన్ కి సంబంధించి అతన్ని కిడ్నాప్ చేయటం అదొక కేసు. అట్లాగే తాజాగా ఏంటంటే ఇప్పుడు ఇది ఒక అటెంప్ట్ మర్డర్ కేసు. ఇవి ఇట్లా 11 కేసులు ఉన్నాయి. ఆయన మన జైలు కూడా వెళ్ళి బెయిల్ మీద వచ్చారు. ఇప్పుడు ఏంటంటే తాజాగా ఆయనకి మళ్ళీ ఇప్పుడు ఈ బెయిల్ క్యాన్సిల్ అయ్యే పరిస్థితి, అట్లాగే యాంటిసిపేటరీ బెయిల్ కోసం ఆయన ప్రయత్నం చేస్తే హైకోర్టు రిజెక్ట్ చేయటం, ఈ నేపథ్యంలో మళ్ళీ ఆయన సుప్రీంకోర్టుకి ఆశ్రయించినట్టుగా కూడా అర్థమవుతా ఉంది, తెలుస్తా ఉంది. ఒకవేళ సుప్రీంకోర్టులో బెయిల్ వస్తుందా రాదా, మరి ఈలోపు మళ్ళీ అరెస్ట్ చేస్తారేమో, మళ్ళీ ఎందుకంటే జైలు జీవితాన్ని అనుభవించాడు, జైల్లో చాలా దుర్భరంగా ఆయన జీవితం గడిచింది. మంచి జగన్ గారి చెప్పినట్టుగా మంచి అందగాడుగా లోపలికి వెళ్ళి వచ్చేటప్పటికి మరి ఒక వృద్ధుడుగా ఆయన అపీరెన్స్ కనపడింది. సో ఏంటంటే మళ్ళీ ఆయన మళ్ళీ వెళ్ళి జైల్లో జీవితం గడపడానికి కానీ, అట్లాగే మళ్ళీ అరెస్ట్ చేస్తారేమో అన్న భయం కానీ ఉండి ఆయన పరారైపోయి అజ్ఞాతంలో ఉన్నాడని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. అయితే మీరు చెప్పిన పాయింట్లో ఏంటంటే ఎప్పుడో జరిగిన సంఘటనకి ఇన్ని సంవత్సరాలు ఎందుకు కేసు కట్టకుండా ఇవాళ తాజాగా ఎందుకు కట్టారంటే, ఇప్పుడు వారు ఇందాక మన జనసేన మిత్రులు చెప్పారు, ఆయన లూజ్ టాకింగ్స్ చేయడానికి ఎవరి చేసిన కర్మ వాళ్ళు అనుభవించక తప్పదు అన్నట్టు మాట్లాడారు. అంటే ఏంటంటే ఇప్పుడు ఇక్కడ మనం చర్చించుకోవాల్సింది ఏంటంటే ఆయన చేసిన తప్పులు, క్రిమినల్ యాక్టివిటీ, లేకపోతే చట్ట ఉల్లంఘనలు, అక్రమ సంపాదనకి అడ్డదారులు తొక్కటం వల్ల కేసులు కడుతున్నారా, లేకపోతే ఆయన మాట్లాడిన లూజ్ టాకింగ్ కారణంగా కక్ష తీర్చుకోవడం కోసం కేసులు పడుతున్నాయి అనేది ఇక్కడ అందరూ ఆలోచించాల్సిన అంశం. మరి వారు చెప్పింది అయితే కనుక లూజ్ టాకింగ్ ఫలితం అంటే అలాగే అనుకోవాల్సి వస్తుంది. కాకపోతే ఏంటంటే ఆ లూజ్ టాకింగ్ సహజంగా చేస్తారు. అది కాకుండా ఏంటంటే ఆయన మీద చాలా ఆరోపణలు ఉన్నాయి, చట్ట ఉల్లంఘన ఆరోపణలు కానివ్వండి, అక్రమార్జన, మైనింగ్స్, ఆ చెరువులు, అట్లాగే చాలా భూ కబ్జాలు, వేరే భూములు కేసుల్లో కూడా ఆయన పంచాయతీలు చేసి
అక్కడ కొంత మిస్బిహేవ్ చేసినట్టుగా కూడా గతంలో మనం చర్చించుకున్నాం అనేక డిబేట్స్ లో. సో ఇవన్నీ కూడా ఆ, ఆయన శిక్షకి చట్టానికి ఆ అతిక్రమించి చేసిన పనులు, శిక్షకు అర్హమైన పనులే. కాకపోతే ఇది ఇప్పుడు ఈ తాజాగా ఈ కేసుని ఇన్ని సంవత్సరాల తర్వాత లేట్ గా కేసు కట్టి ఇవాళ నోటీసు పంపించడం, సమన్లు పంపించడం చూస్తే గనక ఒక పథకం ప్రకారంగానే ఏదో జరుగుతున్నట్టుగా అర్థమవుతుంది. ఒక ఏదైతే ఒక ప్రణాళికబద్ధంగా వన్ బై వన్ ఈయనకి ఎక్కడ విశ్రాంతి లేకుండా కంటిన్యూగా జైల్లోనే పడేసే ప్లాన్ తోటే జరుగుతున్నట్టుగా కూడా అర్థమవుతా ఉందండి. లేకపోతే ఎప్పుడో నిజంగా కనుక సీరియస్ గా దీన్ని ఈ కేసుని బట్టి కనుక ఈ ఆయన చేసిన తప్పును బట్టి కనుక కేసు కట్టినట్టయితే ఎప్పుడో ఆయన సమన్లు పంపించాల్సి ఉండేది. ఎప్పుడో ఆయన జైల్లో ఉండగా కూడా ఈ కేసుని అప్పుడే ఆయన ప్రొడ్యూస్ చేసి ఉండొచ్చు, కేసుని కట్టి ఉండొచ్చు. కానీ ఏంటంటే బయటకు వచ్చిన తర్వాత కొంత గ్యాప్ ఇచ్చి కొంత ఊపిరి పీల్చుకున్న తర్వాత ఆయన మళ్ళీ ఆయన లోపల పంపించడానికే ఈ కేసుల వ్యవహారం నడుస్తున్నట్టుగా ఉంది. నిజంగా ఆయన వల్లభనేని వంశీ గారు కనుక ఆయన చేసిన తప్పులు ఉన్నాయి, ఆ తప్పులను బట్టి శిక్షిస్తే పర్వాలేదు. కానీ ఇది ఇట్లా చేస్తే ఏమైతుంది, రాంగ్ మెసేజ్ అవుతుంది ప్రజల్లోకి. కావాలని ఏదైతే వాళ్ళు ఏదో ప్రచారం చేస్తున్నారో వైసీపీ వాళ్ళు, ఆ ఆ ప్రచారం ప్రకారంగానే చేస్తున్నారు. ఈ రెడ్ బుక్ లో రాసుకుని ఆయన మాట్లాడిన పరుష పదజాలం, గణనీయమైన భాష వాడి చేశాడు కాబట్టి ప్రతీకారం తీర్చుకుంటున్నట్టుగా మెసేజ్ వెళ్ళుద్ది. అది కూడా మంచిది కాదు. చట్ట ప్రకారంగా చేసిన తప్పులకు శిక్ష పడాలా, ఆ ప్రకారంగానే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి తప్ప పూర్వకంగా చేస్తున్నారనే మెసేజ్ గవర్నమెంట్ కూడా మంచిది కాదు, ఈ ప్రభుత్వానికి కూడా అది శ్రేయస్కరం కాదనేది నా ఉద్దేశం. కాబట్టి ఏంటంటే ఏదైతే వాళ్ళు నిజంగా చాలా ఉన్నాయి, ఆయన మీద ఆరోపణలు ఉన్నాయి. ఆయన చరిత్ర అంతా కూడా గన్నవరం ప్రాంతంలో ప్రజలందరికీ కూడా తెలుసు. ఆయన ఏ రకంగా డెకాయిటింగ్, దౌర్జన్యాలు, ఏ రకంగా ఆయన బిహేవ్ చేశాడు. అవన్నీ తీసి ఖచ్చితంగా ఆయన చేసిన నేరాలు ఉంటే వరుసగా అన్ని పెట్టండి. కాకపోతే ఏంటంటే వన్ బై వన్ గా ఇది గడిచిన తర్వాత మళ్ళీ ఇంకో కొత్త తెరవటం, ఇది అయిపోయిన తర్వాత ఇంకొక కేసును తెరవటం అనేది ఇది రాంగ్ మెసేజ్ వెళ్ళే అవకాశం ఉంది. అది సింపతిగా మారే అవకాశం కూడా ఉంది. వల్లభనేని వంశీ పేరు మీద సింపతి కూడా ఆయన తప్పు చేసిన వ్యక్తికి శిక్ష పడి ప్రజలు అతని తప్పుల్ని గ్రహించటానికి బదులు ఆయనకి సింపతి గెయిన్ చేసుకునే ఛాన్స్ ఉంది. కాబట్టి ఆ రకమైన వ్యవహారాలు చేయకుండా తప్పులు చేసిన దానికి చట్ట ప్రకారంగా రిలవెంట్ సెక్షన్స్ ప్రకారంగా ఆయన మీద కేసులు కట్టండి, ఖచ్చితంగా అలా అరెస్ట్ చేయండి, కోర్టులకు విచారణ కోసం పంపించండి, జరుగుతుంది. కరెక్ట్ గా అలా చేయాలి తప్పించి ఇట్లా ఈ రకమైన అపవాదు గవర్నమెంట్ మీద, ప్రభుత్వం మీద రాకూడదు అనేది నా ఉద్దేశం. ఆ దిశగా ప్రభుత్వం ఇంకా ఉన్నాయి చాలా కేసులు, అవన్నీ కూడా పుస్తకంలో రాసుకున్నారో, రెడ్ బుక్ లో ఉన్నాయో, లేకపోతే ఆ పోలీస్ స్టేషన్స్ లో నమోదై ఉన్నాయో అవన్నీ వాటన్నిటి మీద కూడా వెంటనే చర్యలు తీసుకోండి. వన్ బై వన్ కాకుండా వెంటనే చర్యలు తీసుకోవాలి. అతన్ని రిలవెంట్ సెక్షన్ ప్రకారంగా కోర్టుకు తీసుకెళ్లాలని చెప్పేసి నేను కోరుతున్నాను సురేష్.